ఉన్నటువంటి ఊహల్ని ఈరోజు నిజం చేస్తూ ఆ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి చాలా మంది వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిమండలి మొత్తం కూడా ఈ 40 చాలా క్రితం చేస్తుంది చేయబోతుందని చెప్పే కార్యక్రమంలో అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాలెన్స్ మాట్లాడుతున్నారు. అయ్యా మీకు ఒక్కసారి 30 బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి దాఖలాలు పెద్ద ఎత్తున మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయి అట్లా ఇప్పటికే 8,000 ఖాతాలు మళ్ళీ సరిచేశారు. రోజు నా జీవితంలో మరపురాని రోజు. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది. ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్టార్ట్ చేస్తాం సార్. ఇంకొకటి ఇప్పుడు మేము గుర్తించినటువంటి దాంట్లో సార్ అటుకుల మిల్లు కూడా ఉంది సార్. అటుకుల మిల్లు మన జిల్లాలో అసలు అటుకుల మిల్లు అనేది ఎక్కడ లేదు సార్. అదొకటి మన సిసి క్లస్టర్ శోభరాణి క్లస్టర్లో వైష్ణవి వెంకటరావుపేట క్లస్టర్లో సార్ గుర్తించడం జరిగింది. అది కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తాం సార్. అయితే దీనికి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాం సార్. మా దగ్గర ఉన్నటువంటి ఒక 3 కార్యక్రమాలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని సార్ ద్వారా మా డిఆర్డీ సార్ ద్వారా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎగ్జిస్టింగ్ లో ఆల్రెడీ ఉన్న షాప్లకి కావచ్చు, ఉన్న యాక్టివిటీస్ కి లోన్ ఇవ్వడము సార్. న్యూలో మాత్రం వాళ్ళు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయవస్తే వాటిని ఇన్వెంటర్ బేసింగ్ గా తీసుకోవడం జరుగుతుంది సార్. మా దగ్గర వచ్చి మరిగడ్డ గ్రామంలో ఒక మెంబర్కి 2 lakhs గ్రామీణ ద్వారా సార్, 2 lakhs గ్రామ సంస్థ ద్వారా టోటల్ 4 లక్షలతోటి మినీ సూపర్ మార్కెట్ సార్ ఒక 50 days అవుతుంది సార్. నేను పిఎంఎఫ్ఐ లోన్ కింద 5 లక్షల్లో తీసుకోవడం జరిగింది. దాంట్లో 5 లక్షలలో 1 లక్ష రూపాయలు నేను ఇండివిజువల్గా పేమెంట్ చేయడం జరిగింది. 4 లక్షలు బ్యాంక్ నుంచి రావడం జరిగింది. దాంట్లో పిఎంఎఫ్ఐ అది ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఓన్లీ ఫుడ్కు సంబంధించి తయారు చేసుకోవాలన్న ఉద్దేశంగా నేను ఏమనుకున్నా అంటే ఒక చపాతీ మేకరు తీసుకుంటే నడుస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశం నాకు తట్టింది. దాన్ని నడిపిస్తే దాని తోడుగా మళ్ళీ మాకు చికెన్ సెంటర్ ఉంది సార్. మా ఆయన నడిపిస్తాడు. అది నడిపించుకుందామన్న ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. గుజరాత్ నుంచి డెలివర్ చేసుకోవడం జరిగింది సార్. అది వచ్చి ఇప్పుడు 1 year దగ్గరకు వస్తుంది. నెలకి 10,000 దాకా పేమెంట్ చేస్తున్నాను బ్యాంక్లో సార్. ఇప్పటి వరకు అయితే మంచిగానే నడుస్తుంది సార్. ఇంకా చపాతీ మేకర్ చపాతీ పిండి సార్. అంటే చపాతీ తయారు చేయడం మా విలేజ్లోనే షాప్ సార్. విలేజ్లో మా విలేజ్లో గాలిపల్లి. మాత్రమే చేయొచ్చు. మైదా గోధుమ పిండి మాత్రమే చేయొచ్చు చపాతీ. సప్లై అంటే డీలర్లకు ఫంక్షన్లకు మీటింగ్స్ అట్లాంటి వాటికి చేయడం జరుగుతుంది సార్. కొంచెం అంటే చేయరాదు. 100, 200 అట్లా చేయొచ్చు సార్. పెద్ద మిషనరీ. సంవత్సరం అని అంటే కష్టం ఉంటాయి కదా సార్. ఆర్డర్ వచ్చి చేయడం జరుగుతుంది సార్. మంచి ఫుడ్ కూడా, ఎందుకంటే వేరే కూడా ఆయిల్ ఏం వాడతారో తెలియదు. వాళ్ళు మన క్వాలిటీ చెకప్ మాత్రం ఒక సెల్ఫ్ ఆఫీస్ నుంచి వచ్చి వెరిఫై చేసి స్పేసు మీరు వాడుతున్నటువంటి మన బర్నర్ కావచ్చు, మనకు కావాల్సిన ఏదైతే వంట పాత్రలు కూడా వాళ్ళే స్పెసిఫికేషన్ ఇస్తారు. ఆ వస్తువులే మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. వాళ్ళకి ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. వాళ్ళు
కనుక మనకు 4 ఉన్నాయి. నేను చెప్పి మనం ఏరియాస్ లైక్లీ మనం చేస్తున్నాం. ఒకటి IOC, ఒకటి అగ్రహారం పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ కాలేజ్, వేములవాడ టెంపుల్, ఒకటి ఏరియా హాస్పిటల్ కానీ అక్కడ ప్లేస్ లేకపోతే మెడికల్ కాలేజ్ ఒకటి. ఈ 4 అనుకున్నాం. మొన్న ఒక రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే కొండ్రోపేట ఎంఈఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ ఒకటే కాదు, అక్కడ ప్లేస్ అన్నారు. అదైనా పర్వాలేదు, ఎక్కడైనా కూడా మనం ఒక 4 కాదు, అది ఓన్లీ ఇండికేషన్ 4. మీరు 10 పెట్టినా కూడా గవర్నమెంట్ ఇష్టం రెడీ ఉంది. జిల్లా స్థాయిలో జిల్లా సమయ అధ్యక్షులే కాకుండా కానీ ఆవు కానీ కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే పశుసంవర్ధక శాఖ నుంచి 3 ఉత్పత్తులు వస్తాయి. ఒకటి పాలు, రెండోది మాంసం, మూడోది గుడ్లు. సో వీటిని మనం పెంచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్స్ అని పెట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతము దాదాపు 80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దాని లోపల సగం అంటే 40 లక్షల లీటర్లు మనం చాయ్, పాలు, కాఫీలాగా తాగుతున్నాం. ఇంకొక 40 లక్షల లీటర్లు ప్రైవేట్గా జరుగుతున్నాయి. అందులోపల ఏంటంటే కరీంనగర్ డైరీ అనేది నంబర్ 1 డైరీగా ఉన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. సో దీంట్లో ఏంటంటే దాదాపు 1030 గ్రామాల నుంచి మేము పాల సేకరణ చేయడం జరుగుతుంది. రోజుకి 1,70,000 లీటర్ల పాల సేకరణ జరుగుతుంది ప్రతిరోజు. తర్వాత 421 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి కంపెనీ ఇది కరీంనగర్ డైరీ నుంచి సేకరించడం లేదు. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 3 to 4% మాత్రమే ఉంటుంది ఆవులలో. తర్వాత లేదు, ఎందుకంటే మనకి పాత ప్లాంట్ ఉంది పద్మానగర్లో, మీకు తెలుసు కరీంనగర్లో, అది 2 లక్షల లీటర్లు హ్యాండిల్ ఉంది. తర్వాత ఇంకో కొత్త ప్లాంట్ అనేది తిమ్మాపూర్లో, అక్కడ 3 లక్షల లీటర్లు. అంటే టోటల్గా మేము 5 లక్షల లీటర్ల వరకు పాలను సేకరించి హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ కరీంనగర్ డైరీ ఉంది. హైదరాబాద్లో కూడా మా ఆపరేషన్ ఉన్నాయి సార్. తర్వాత దీంట్లో మా యొక్క దాంట్లో ఏంటంటే 80,000 కట్టినప్పుడు అంటే లోన్ ఇచ్చినప్పుడు 8,000 దానిపోతే కనుక అది తినేటటువంటి ఆహారం అనేటటువంటిది ఆ ఎనర్జీ అంతా కూడా ప్రొడక్షన్కి వైపు మళ్లించేటటువంటి అవకాశం ఉంది. తర్వాత అత్యవసరమైనటువంటి సమయాల లోపల కానీ కొట్టు కానీ కొద్ది కానీ తోపు కానీ సూపర్ కానీ ఏ గడ్డి కావాలన్నా కానీ దాని యొక్క గెనలు మీకు కాల్ చేసుకున్న తర్వాత సేద్యం చేసుకున్న తర్వాత భూమి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా యొక్క జాబ్ కట్టడం కూడా ఉంది సార్, కానీ పెద్ద ఎత్తునైతే 20% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సార్ మాకు ఈ కృత్రిమ గర్భధారణ అనేటటువంటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మా దగ్గర 2 రకాలైనటువంటి వినియోగం మాకు దొరుకుతుంది. ఒకటేమో నార్మల్ సెవెన్ అంటాం. నార్మల్ సెవెన్ అన్నప్పుడు ఏమైందంటే 5 మేల్ కుట్టచ్చు, లేకపోతే ఫీమేల్ కుట్టచ్చు. అంటే 50% మేల్స్ ఉంటాయి, 50% ఫీమేల్స్ ఉంటాయి. దానికి మేము చార్జ్ చేసేది 150 రూపీస్. ఇంకోటి ఏంటంటే మాకు బేస్ కంపెనీ నుంచి ఇంకోటి ఇండెక్టింగ్ సార్టెడ్స్ ఏమన్నా సార్. సో సార్టెడ్స్ ఏమన్నా అంటే ఏంటంటే ఇప్పుడు X అనే క్రోమోజోమ్స్ ఉంటే ఫీమేల్ కొడితే, XY అనే క్రోమోజోమ్స్ ఉంటే మేల్ కొడితే. సో ఒక అయస్కాంతం పెట్టి ఏం చేస్తారంటే ఈ Y అనేటటువంటిది తీసేస్తారు. మీ పరిస్థితి చెప్పండి. అవుట్ ఆఫ్ 600 మీకు బ్యాంకులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్ ప్రాబ్లమ్ గురించి చెప్పండి సార్. ఈ డైరీ స్కీమ్ అనేది ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి స్కీము. ఈ డైరీ స్కీమ్కు 619 మంది గాను సబ్సిడీ రిలీజ్ అయి ఉన్నది. ఇందులో 236 మందికి మండల వారీగా, కొన్ని బోయినపల్లిలో 53, కొన్ని మండలాల వారీగా 236 ఆల్రెడీ గ్రౌండింగ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 383 ఏదైతే ఉందో సబ్సిడీ రిలీజ్ అయి అకౌంట్లో ఉన్నది. దానికి బ్యాంక్ లింకేటెడ్ స్కీమ్ 1,40,000 సబ్సిడీని గవర్నమెంట్ ఇస్తుంది, 60,000 లోను బ్యాంకులు ఇస్తుంది బెనిఫిషియరీ. ఈ బ్యాంకు నుంచి కాన్సెంట్ రెడీ ఫర్ గ్రౌండింగ్. సో దీని మీద దీని మీద 1,400 మెంబర్స్ అప్లై చేశారు. ఠీకే, కానీ కన్సెంట్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఆ రోజు ఎస్సీ కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. సో మీరు దయచేసి చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ గ్రౌండింగ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ కన్సెంట్. వెన్ యూ హావ్ 1,400 అప్లికేషన్. దీని మీద ప్రాబ్లం ఏమంటే గైడ్ లైన్స్ మీద చెప్పింది, ఎంపీటీ ఉంటారు, ఈడీఎస్సీ కార్పొరేషన్ ఉంటారు అండ్ బ్యాంకర్స్ ఉంటారు. వెన్ ద ప్రిలిమినరీ సెలెక్షన్ హ్యాడ్ హ్యాపెండ్, దెన్ వై యు ఆర్ నాట్ గివింగ్ కన్సెంట్? దట్ ఈస్ ద మై ప్రాబ్లమ్. ఐ am not able to understand.